హలో అండి, నేను మీ అనామిక. ఈరోజు నేను మీకు గోరుచిక్కుళ్ళు ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం నేను ముందుగా గోరుచిక్కుళ్ళని చక్కగా ఒలుచుకొని పీసులు ఉంటాయి కదండి, అవన్నీ ఏం లేకుండా ఒలుచుకొని నీట్గా చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటిని కుక్కర్లో 2 విజిల్స్ పెట్టి వాటర్ పోసి మెత్తగా ఉడకనిచ్చి వాటర్లోంచి స్ట్రెయిన్ చేసుకున్నాను అండి. సో తర్వాత నేను ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. దానిలో నేను ఫస్ట్ 1 టీ స్పూన్ ఆవాలను యాడ్ చేశాను. ఆవాలు బాగా వేగిన తర్వాత జీలకర్ర యాడ్ చేశాను. ఇప్పుడు ఆవాలు జీలకర్ర 2 వేగనిద్దాము. సో తర్వాత నేను ముందుగా ఆనియన్, ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు, ఈ మూడింటిని నేను ఆయిల్లో వేస్తున్నానండి. సో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి త్వరగా వేగడం కోసం కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. నేను వచ్చి ఇక్కడ నార్మల్ సాల్ట్ యూస్ చేస్తున్నాను అండి, ఎందుకంటే ఇది ఫ్రై కదా, దీనిలో మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయం కాబట్టి నార్మల్ సాల్ట్ని యూస్ చేస్తున్నాను. మీరు ఉడకపెట్టుకునేటప్పుడు కాయల్లో కనుక ఉప్పు ముందుగానే వేసుంటే కొంచెం చూసి వేసుకోండి. నేనైతే ముందుగా యాడ్ చేయనండి, ఎందుకంటే ఆ వాటర్ స్ట్రెయిన్ చేస్తాను కాబట్టి. సో ఇప్పుడు నేను ఇక్కడ సాల్ట్ని సరిపడా నాకు యాడ్ చేసుకుని తర్వాత నేను ముందుగా పెట్టుకున్న గోరుచిక్కులను యాడ్ చేస్తున్నాను. సో చూసారు కదండి, ఇప్పుడు మొత్తం మనము ఆయిల్ కూడా బాగా కలిసే వరకు, ఈ కాయలకి అంతా ఆయిల్ పట్టే వరకు నీట్గా కలుపుకుందాము. సో కలుపుకున్న తర్వాత మనం వచ్చి మూత పెట్టకుండా ఆ వాటర్ అంతా ఇవాపరేట్ అయ్యే వరకు మగ్గనివ్వాలి అండి. ఆయిల్లో ఆ కాయల్ని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. సో అప్పుడే మనకి కర్రీ అనేది పచ్చిగా లేకుండా టేస్టీగా, వాటర్తో వండినట్టుగా కాకుండా ఫ్రై లాగా బాగుంటుంది, ఆయిల్ ఎక్కువగా వేయకపోయినా సరే. సో ఆయిల్లో మనకు బాగా కాయలు మగ్గి అలా నిగనిగా అని కలర్ రావాలి అండి. అప్పుడు మనం 1 స్పూన్ కారం అలాగే 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశాను. సో వాటి రెండింటిని బాగా కలుపుకుందాము. సో కారం పచ్చివాసన పోయి, ధనియాల పొడి పచ్చివాసన పోయి వేగే వరకు ఒక 1 to 2 minutes అలా స్లోగా లో ఫ్లేమ్లో వేగనిద్దాము. సో చూసారు కదండి, ఫైనల్గా మన కర్రీ ఇలా తయారైంది. సో దానిలో మనం కొంచెం గరం మసాలాని యాడ్ చేద్దాము. అండ్ అలాగే టేస్ట్ కోసం కొంచెం చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకుందాము. సో కొంచెం గరం మసాలా అండ్ కొంచెం చికెన్ మసాలా యాడ్ చేశాను. సో తర్వాత నేను మొత్తం బాగా కలిసే వరకు ఒకసారి కలుపుకొని మళ్ళీ 1 నిమిషం పాటు ఆ గరం మసాలా అండ్ చికెన్ మసాలా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము. ఫైనల్గా కొత్తిమీరని చాప్ చేసుకుని యాడ్ చేసుకుందామండి. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ గోరుచిక్కుళ్ళు ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత సింపుల్లో. మీరు కావాలి అని అంటే కొబ్బరి లేదా పల్లి పొడి ఇలాంటివి కూడా వేసుకోవచ్చు, బట్ కానీ నాకు ఇలా ప్లెయిన్గానే ఇష్టం. సో అందువల్ల నేను ఇలా చేశాను. ఫైనల్లో మీరు కావాలి అని అంటే వాటిని అలా జస్ట్ అలా చల్లుకొని ఆఫ్ చేసేయచ్చు. సో ఇంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ మొటికాయ ఫ్రై, గోరుచిక్కుళ్ళు ఫ్రై రెడీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.